చేసుకోండి. మేమున్న సూత్రాలు కూడా నమస్కారం చేసుకోండి. అమ్మవారి మాంగళ్యం మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈరోజు విరాట్ నగరంలో ఉండే శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క దర్శించుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా. ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, సకల ఐశ్వర్యాలతో ఉండాలని, ఈ రాష్ట్రం అన్ని విధాల గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డెవలప్ కావాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. పోతులూరు వీరభద్ర స్వామి ధర్మం, సత్యం, సమానత్వం అనే విలువలని సమాజానికి బోధించడం జరిగింది. ఆయన కాలజ్ఞానం మనం భవిష్యత్తుపై అవగాహన మాత్రమే కాకుండా ధర్మ మార్గంలో నడిపించేందుకు సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన సతీమణి గోవిందమామ ప్రాతిపత్యం, సహనం, భక్తికి ప్రతిరూపం. ఆమె జీవితం ప్రతి మహిళకి ఒక ఆదర్శం. ఈరోజు ప్రతి ఒక్కరూ వారి యొక్క పనుల్లో బిజీగా ఉండటం, స్ట్రెస్ వాటిల్లో ఈరోజు ప్రతి ఒక్కరూ టెంపుల్స్కి పోవటం, భగవంతుడిని ప్రార్థించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న అన్ని టెంపుల్స్ని పునరుద్ధరించడానికి, భక్తి భావాన్ని పెంచడానికి ఎంతో కృషి చేస్తున్నారు. నెల్లూరు సిటీలో ఎమ్మెల్యేగా ఈరోజు అటు గౌరవమైన మంత్రివర్యులు రామనారాయణ గారు, ఎన్విరాన్మెంట్స్ గారు వారి యొక్క సపోర్ట్తో ఈరోజు నెల్లూరులో ఉన్న అనేక టెంపుల్స్ని యాక్చువల్గా రినోవేట్ చేస్తున్నాం. అదేవిధంగా వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఫౌండేషన్ అయిపోయింది. 1.5 yearలో దాన్ని పూర్తి చేసేదిగా చేయడం జరిగింది. అక్కడ ఉన్న కోనేరు నేను 2014-19లో ఉన్నప్పుడు ఇది భయంకరంగా ఉన్నది. దాని దాదాపు 6 కోట్ల రూపాయలతో దాన్ని రినోవేట్ చేసాం. ఈరోజు ఎండోమెంట్ మినిస్టర్ మన జిల్లా నుంచి ఉండటం వల్ల కూడా ఈరోజు టెంపుల్స్ అన్నింటినీ బాగా పునరుద్ధరించడానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న టెంపుల్స్ని చేస్తాము. ఎవరికి సమస్యలు ఉన్న టెంపుల్స్ కలిస్తే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వారికి సహాయపడుతుందని తెలియజేస్తాం.